న్యూస్ టీవీ 99 కు స్వాగతం. హైదరాబాద్ పాత బస్తీ రాబోయే ఈద్ ఉల్లా అధా పండుగను దృష్టిలో ఉంచుకుని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఫలక్నామా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్స్పెక్టర్తో కలిసి బౌదూర్పుర ఎక్స్ రోడ్ చెక్పోస్ట్ మరియు ఇతర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పశువుల వాహనాలను మరియు పత్రాలను తనిఖీ చేశారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ మీడియాతో మాట్లాడుతూ గోవుల చట్టం కింద కొందరిపై నమోదు చేసిన 8 కేసుల వివరాలను వెల్లడించారు. బక్రీద్ సందర్భంగా ఏవైతే క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో ఈరోజు బహదూర్పుర ఎక్స్ రోడ్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర మా పోలీస్ సిబ్బంది మరియు మా వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. సో ఈరోజు కొన్ని మార్కెట్ల నుంచి ఈ పశువులని ఇక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఏ వెహికల్ వచ్చినా కానీ ప్రాపర్గా అక్కడ మార్కెట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయా, అదేవిధంగా అక్కడ ఆ మార్కెట్కి సంబంధించిన డాక్టర్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి ఇఫ్ ప్రాపర్గా లీగల్గా అంత ఉంటేనే వాటిని మేము ముందుకు అలో చేస్తూ ఉన్నాం. ఏదన్నా డాక్యుమెంట్స్ లేకపోతే వాటిని జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన క్యాటిల్ పాండ్కి కాటేదానుల క్యాటిల్ పాండ్కి షిఫ్ట్ చేస్తాం. సో రేపు జరగబోయే పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న అందరు కూడా ఎవరైతే పండుగ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ మా పోలీస్ తరఫు నుంచి ఒకటే మనవి, పండుగని ప్రశాంతంగా చేసుకోవాలా. ఏదైతే ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రెగ్యులర్గా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మన దగ్గర ఒక 3 యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్రుయల్టీ అండ్ యానిమల్ యాక్ట్ ఒకటి ఉంది. సో యానిమల్ని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆ యాక్ట్లో ఏదైతే పొందుపరచడం జరిగిందో వాటిని ఫాలో అవుతూ యానిమల్ని ప్రాపర్గా తీసుకురావాలి. అదేవిధంగా కౌస్ని ఎవరు కూడా తేవద్దు అని అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం. సో కౌస్ అసలు మనకి ఇక్కడ ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం లేదు. సో అందరికి కూడా ఈ పండుగ జరుపుకునే వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కొందరు వాటిని గౌరక్షకులు వచ్చేసి వాళ్ళు ఈ యానిమల్స్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా నా మనవి ఒకటే, ఏది కూడా లీగల్గా ఉన్నాయో దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం తప్పకుండా అందరికీ కూడా నేను ఒకటే మనవి, మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తప్పకుండా వాటిపైన చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం.